ఏపీ ఎక్సైజ్ శాఖపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సర్కార్ దృష్టి పెట్టింది. హోలోగ్రామ్ పేరుతో భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించారు. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు టెండర్లను పక్కదారి పట్టించినట్లు భావిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి కీలక సమాచారం గల్లంతైనట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, వివిధ కంపెనీల నుంచి వచ్చేటువంటి ఏదైతే మద్యం ఏదైతే ఉందో ఆ బాటిల్లో మద్యంలో కల్తీ జరగకోకుండా లేకుంటే మద్యాన్ని మార్చి ఇంకొక మద్యం వేసి దానికి సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడకుండా ఈ హోలోగ్రామ్ స్టిక్కర్లను అతికించడం జరుగుతుంది. అయితే ఈ హోలోగ్రామ్ స్టిక్కర్ల వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ హయాంలో జరిగినట్లుగా ఈ పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టింది. ఎక్కడైతే కనుక ఈ నకిలీ హోలోగ్రామ్ల ద్వారా బాటిళ్ల మీద వేసినటువంటి ఉన్నాయో వాటి టెండర్ల వ్యవహారంలో ఆ నకిలీలను ప్రోత్సహించే విధంగా టెండర్ల వ్యవహారం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారటువంటి దాని మీద విజిలెన్స్ అధికారుల దర్యాప్తు ప్రారంభమైంది. దీనికి సంబంధించి 13.68 కోట్ల విలువైనటువంటి మద్యం బాటిళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఏడాదికి ఈ మొత్తంలో ఈ మద్యం విక్రయాలు జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారంలో నకిలీ హోలోగ్రామ్ల ద్వారా పలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక విచారణలో కొంతమేరకైతే సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నకిలీ హోలోగ్రాముల వ్యవహారంలో ఈ టెండర్లు వేసే ప్రక్రియలో కూడాను ఈ వీటిని ప్రోత్సహించే విధంగా అంటే కనుక ఎక్కడైతే కనుక లూప్ హోల్స్ ఉంటాయో ఆ లూప్ హోల్స్ ను వినియోగించుకునే కోసమని చెప్పేసి ఈ వ్యవహారంలో ఈ టెండర్లు పక్కతో పట్టించే విధంగా నిబంధనలు మార్చడం లాంటివి చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈ బెవరేజెస్ కార్పొరేషన్ కు గతంలో ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి మీద ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈయన దానికి సంబంధించి ఒక సూత్రధారిగా ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఈ జీఎస్టీ లావాదేవీలు అయితేనేవి గతంలో చేసినటువంటి వ్యాపార వివరాలకు సంబంధించినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి దాన్ని విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి సమాచారం ఫైళ్లు గల్లంతైనట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ టెండర్ల ప్రక్రియలో సాంకేతిక కమిటీ నివేదిక అధికారి సంతకం లేకపోవడాన్ని గుర్తించారు. ఇవన్నీ చూస్తే కనుక పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా విజిలెన్స్ నివేదికలో తయారు చేసే పనిలో పడిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.